Hi everyone, I'm Madhavi Reddy. I'm certified financial planner. Welcome to SumanTV channel viewers. So ఈ ప్రోగ్రామ్ మనము బ్యాంక్ ఛార్జెస్ గురించి మనం కొంచెం దాని మీద అటెన్షన్ ఇవ్వాలి అండి. ఎందుకంటే మనకు తెలియకుండా మనకి చాలా అమౌంట్ అనేది బ్యాంక్ ఛార్జెస్ రూపంలో, సర్వీసెస్ ఛార్జెస్ రూపంలో కట్ అయిపోతూ ఉంటుంది. సో దీని గురించి మనం తెలుసుకోవాలి. మనం ఏ విధంగా చేస్తే, మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ ఛార్జెస్ నుంచి మనం ఇంకొంచెం అలర్ట్గా ఉంటే మనం ఎంతవరకు తగ్గించుకోగలమో మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే మనము అసలు ఏంటి, వాట్ ఆర్ ద బ్యాంక్ ఓపెనింగ్ ఛార్జెస్ కానీ లేకపోతే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్ కానీ మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఇందులో మనకి ఏంటంటే, బ్యాంక్కి ఒక యూనిక్ అడ్వాంటేజ్ ఉందండి. అంటే ఏ సర్వీస్కి లేని అడ్వాంటేజ్ ఈ బ్యాంకింగ్ సర్వీసెస్కి వచ్చింది. అంటే ఏంటంటే, మన అకౌంట్లో నుంచి డైరెక్ట్గా వాళ్ళు అమౌంట్ని డిడక్ట్ చేసుకునే అవకాశం కానీ అడ్వాంటేజ్ కానీ ఆర్బీఐ వాళ్ళకి ఇచ్చింది. సో దాన్ని కొంచెం అన్ఫేర్గా లేకపోతే కొంచెం ఆ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ట్రాన్స్పరెంట్ లేకుండా ఉన్నట్టుగా అనిపిస్తుందండి. లైక్ దే ఆర్ నాట్ సమ్వేర్ రీజనబుల్గా అయితే లేనట్టుగా కనిపిస్తుంది. అండ్ దట్టు ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా ఛార్జెస్ చేస్తుంది. అంటే కొన్ని బ్యాంక్స్, కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కానీ కొన్ని పిఎస్యు బ్యాంక్స్ ఉన్నాయి, అక్కడ మళ్ళీ డిఫర్గా చేస్తున్నారు. తర్వాత మీకు హోమ్ బ్రాంచ్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేశారో అక్కడికి వెళ్తే కొన్ని వెసులుబాటు ఇవ్వడము, కొన్ని ఛార్జెస్ ఒకలా ఉండడము. హోమ్ బ్రాంచ్ కాకుండా మీరు వేరే బ్రాంచెస్ దగ్గరికి వెళ్తే అక్కడ డిఫరెంట్గా మీకు ఛార్జెస్ ఉండడము, లేకపోతే మీ బ్యాంక్ కాకుండా వేరే ఏటీఎం, అంటే మీ బ్యాంక్లో మీకు కొన్ని ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఫ్రీ ఇస్తారు, ఇంకా అదర్ బ్యాంక్స్లో ఒక 3 మాత్రమే ఫ్రీ ఇస్తారు. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అండి. సో చాలా అమౌంట్ అయితే మనకి ఈ ఛార్జెస్ రూపంలో కట్ అవుతుంది. So let's see what and all types of charges we are having. First one ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అండి. సో ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయమంటుంది. మంత్లీ మినిమం బ్యాలెన్స్ మీరు కానీ మెయింటైన్ చేయకపోతే పెనాల్టీ వేస్తున్నారు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, లైక్ ప్రతి ఒక్కరు జాబ్ మారుతున్నప్పుడల్లా ఒక్కొక్క జాబ్లో ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారండి. ఎగ్జాంపుల్, మీరు ఈ కంపెనీలో చేస్తున్నారు, వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు. మళ్ళీ మీరు ఇంకొక జాబ్ మారారు, వాళ్ళు ఏదో ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు. సో ఇలా మీరు ఏంటంటే డిఫరెంట్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారు. సో ప్రతి దాంట్లో మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడము, దాన్ని ట్రాక్ చేయడం, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అండి. మీరు అలా ఓపెన్ చేసేసి దాన్ని ఇంకా అంటే మీరు వాడట్లేదు కానీ దాన్ని క్లోజ్ చేయట్లేదు. మీరు క్లోజ్ చేయట్లేదు, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే దాని మీద కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లు వేస్తున్నారు. సో మీరు వన్ డే మీరు కళ్ళు తెరిచి ఇప్పుడు నేను చెప్పానో లేకపోతే ఒకసారి అకౌంట్ క్లోజ్ చేద్దామని మీరు హోమ్ బ్రాంచ్కి వెళ్ళండి, దే విల్ ఛార్జ్ యూ ఇన్ థౌజండ్స్లో ఛార్జ్ చేస్తారు మీరు జస్ట్ మీ అకౌంట్ క్లోజ్ చేసుకోవడానికి. ఎందుకంటే మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు, దాని మీద పెనాల్టీ, దాని మీద ఇంట్రెస్ట్ అని చెప్తారు. సో మన వైపు కూడా కొంచెం అలర్ట్గా ఉండి, మీరు ఏదైతే యూసేజ్ లేదో 1-2 ఉంటే సరిపోతాయండి బ్యాంక్ అకౌంట్స్. సో 2కి మించి ఎక్కువ మీరు మెయింటైన్ చేస్తున్నారు అంటే యూ షుడ్ హ్యావ్ ఎ ట్రాక్. లేదు మనకు అన్ని అవసరం లేదు, మేము ట్రాక్ చేయలేమంటే ప్లీజ్ క్లోజ్ చేసేసేయండి కంప్లీట్గా. సో దట్ ఈ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, పెనాల్టీల నుంచి మీరు తప్పించుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ మనకేంటంటే లైక్ అదర్ ఛార్జెస్ అండి. అంటే చెక్ బౌన్స్ ఛార్జెస్ కానీ, తర్వాత మనము మిస్ప్లేసింగ్ ఆఫ్ కార్డ్స్ అందరూ జరుగుతూనే ఉంటాయండి. కార్డ్ అనేది మిస్ప్లేస్ అయిపోతూ ఉంటుంది, మనం కొత్త కార్డుకి అప్లై చేస్తూ ఉంటాము. సో ఆ ఛార్జెస్ కూడా మనకి 100 నుంచి 500 వరకు చేస్తున్నారు. ఆ తర్వాత మనకి ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఉంటాయి, ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత నాకు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, నాకు అంటే మనకి డిఫరెంట్ పర్పసెస్ కోసం మనము లోన్స్కి అప్లై చేసినా ఏం చేసినా బ్యాంక్ స్టేట్మెంట్ అక్కడ సిగ్నేచర్ అటెస్టెడ్ చేసి అడుగుతూ ఉంటారు. సో దానికి కూడా వాళ్ళు అమౌంట్ ఛార్జెస్ చేస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయండి. సో హౌ వీ కెన్ నో అబౌట్ ఇట్? సో మేము చెప్పేది ఏంటంటే, మీకు ఒకసారి ప్రతి క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ ఒక స్టేట్మెంట్ వస్తుంది బ్యాంక్ నుంచి. ఆ స్టేట్మెంట్ని మనం ఎంత అబ్జర్వ్ చేస్తున్నాము. సో చాలామంది అయితే అసలు ఓపెన్ చేయరు,
కొంతమంది ఓపెన్ చేసిన ఇంపార్టెంట్ పెద్ద పెద్ద అమౌంట్స్ ఉన్నవన్నీ ఒకసారి చూసుకుంటారు, పక్కన పెట్టేస్తారు. బట్ దట్ ఈజ్ నాట్ ద వే అండి. ఒకసారి మీరు ఈ బ్యాంక్ ఏదైతే మీకు స్టేట్మెంట్ పంపించిందో లైన్ టు లైన్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుందండి హౌ మచ్ ఆఫ్ ఛార్జెస్ దే ఆర్ లివింగ్ ఆన్ డిఫరెంట్ సర్వీసెస్. కొన్ని సర్వీసెస్ అయితే మీరు ఆప్ట్ కూడా చేసి ఉండరు, మీ సర్వీసెస్ కొన్ని అసలు అవసరం కూడా ఉండుండదు, బట్ అవి యాక్టివ్ అయిపోయి ఉంటాయి. సో ఆ యాక్టివ్ అయిపోయిన సర్వీసెస్కి మీరు ఛార్జెస్ పే చేస్తూ ఉండొచ్చు. సో ఒకసారి మీరు స్టేట్మెంట్ కానీ ఓపెన్ చేసినట్లయితే అలా యూజ్ లేని సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో, మీకు అవసరం లేని సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఇమ్మీడియట్గా స్టాప్ చేయొచ్చు. దాని మీద పడే ఆ సర్వీసెస్ ఛార్జెస్ని కూడా మనము తగ్గించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ January 2020 నుంచి మనకి NEFT RTGS మీద ఛార్జెస్ లేవు అనేది చెప్పారండి. బట్ IMPS మీద ఛార్జెస్ ఉన్నాయి. సో IMPS మనం ప్రతిసారి ఎవరికి మనీ పంపిస్తున్న IMPSని మనము టిక్ చేస్తాము, పంపించేస్తాము. బట్ ప్రతిసారి మీరు 1000 రూపాయలు పంపించండి లేకపోతే 2000 పంపించండి, దాని మీద కూడా మీకు ఛార్జెస్ పడుతూ ఉంటాయి. సో దాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు గూగుల్ పేలు, పేటిఎంలు ఒకసారి ఉన్నాయి కదా, వాటినైనా మీరు యూజ్ చేస్తే దాని మీద ఇంకా తక్కువ ఛార్జెస్ ఉండొచ్చు. సో ఒకసారి వ్యారీ చేసుకోండి, మీరు ఇక్కడ IMPS చేస్తే ఎంత ఛార్జెస్ పడుతున్నాయి, మనం అదర్ ఎవెన్యూస్ ద్వారా అదర్ రూట్స్ ద్వారా మనం మనీ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ఎంత ఛార్జెస్ పడుతున్నాయి మీరు ఒక్కసారి మీరు గమనించారంటే యూ కెన్ ఫైండ్ అవుట్ బెస్ట్ వే టు రెడ్యూస్ ద ఛార్జెస్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే లైక్ మనం చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామండి. అంటే EMIs కానీ ECSలు కానీ లేకపోతే మన SIPకి ECSలు ఇస్తాము, EMIకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, యూటిలిటీ బిల్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ మంత్ మనం బ్యాంక్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, ప్లీజ్ పే ఫ్రమ్ మై అకౌంట్ ఆన్ దిస్ డేట్స్ అని చెప్పి. సో ఎప్పుడైతే మీరు అలాంటివి ఇస్తారో వాటికి ఛార్జెస్ ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ అమౌంట్ కానీ మీరు మెయింటైన్ చేయకపోతే దాని మీద మళ్ళీ మీకు ఛార్జెస్ అనేది పడుతుందండి. లైక్ ఎగ్జాంపుల్ SIP అనేది ఇప్పుడు అందరూ SIP చేస్తున్నారు. ఒక 1 మంత్ మీరు అమౌంట్ మెయింటైన్ చేయలేదు, అమౌంట్ చేయకపోతే ఏమవుతుంది, అది బౌన్స్ కిందకు వెళ్తుంది. సో దానికి ఏమవుతుందంటే వాళ్ళు ఛార్జెస్ లెవీ చేస్తారండి. సో అది ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా ఛార్జ్ చేస్తారు. లైక్ 300 నుంచి 500 వరకు మనకి ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా ఛార్జ్ చేస్తుంది. మీరు SIPలో ఆపేయాలి అనుకుంటే, ఏ సర్వీస్ అయినా ఆపేయాలి అనుకుంటే జస్ట్ బ్యాంక్కి కాల్ చేసి స్టాప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. సో దానివల్ల మీకు డెఫినెట్లీ కొంత ఛార్జెస్ ఎంత పడకుండా మీకు ఉంటాయి. చాలామంది SIP మెయింటైన్ చేయరు, బట్ ఏంటంటే అవి క్యాన్సిల్ కూడా చేయరు. ఐదర్ మీరు క్యాన్సిల్ అయినా చేయాలి, బ్యాంకింగ్కి స్టాప్ ఇన్స్ట్రక్షన్స్ అయినా ఇవ్వాలి. ఈ రెండు చేయకుండా మీరు ఒక 2-3 మంత్స్ అలా ఉన్నారనుకోండి, ఆల్మోస్ట్ మీకు 1000 రూపీస్ వరకు మీకు మనీ వేస్ట్ అయిపోతాయి. సో ఒక్కసారి ఇలాంటి విషయాలు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దీస్ బ్యాంకింగ్ ఛార్జెస్ సర్వీసెస్ మీద. మీకు పడే ఆ పెనాల్టీలన్నీ కూడా మీరు తగ్గించుకోవచ్చు. మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలు కానీ లేకపోతే అదర్ ఛార్జెస్ పెనాల్టీస్ కానీ లెవీ చేస్తున్నారు, ఆ సర్వీస్ ఛార్జెస్ అనేవి పెడుతున్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండి మీ స్టేట్మెంట్ ఒక్కసారి మీరు చదువుకుంటే మీకే అన్నీ తెలిసిపోతాయండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంతవరకు మనము అవాయిడ్ చేయగలమో మీకే తెలిసిపోతుంది. సో నెక్స్ట్ టైం నుంచి బీ అలర్ట్ అండ్ బీ అవేర్ ఆఫ్ బ్యాంకింగ్ ఛార్జెస్ అండ్ పెనాల్టీస్. థ్యాంక్ యూ.